ఆలోచించేద్దాం ప్రియులరా. గత కొన్ని సందర్భాలుగా మనం విశ్వాస వీరుల జాబితాను మనం ఆలోచన చేస్తున్నాం. అందరికీ తెలిసిన మాటే మరొకసారి చదువుకుని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో, ఇంకనూ ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు వీరిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయము చాలదని చెప్పిన మాటనే మనం ఇంచుమించుగా 3-4 వారాల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఈరోజు కూడా ఒక విలువైన భాగాన్ని దేవుడు మనతో మాట్లాడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ప్రియులారా, గత వారంలో మనం సంసోను గారి జీవితాన్ని ఆలోచన చేసాం. సంసోను గారి జీవితాన్ని ఆలోచన చేస్తే సంసోను గారి జీవితంలో దేవుని యందు అతను ఎలా విశ్వాసం ఉంచాడన్న సంగతిలో మనం చాలా కూలంకషంగా ఆలోచన చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్న మరొక విశ్వాస వీరుడు ఎవరంటే సంసోను గారి తర్వాత పేరు యోఫ్తా. యోఫ్తా గురించి మనకి తెలుసు, అందరికీ తెలిసిన విషయాలే. అయితే యోఫ్తా దేని యందు విశ్వాసం ఉంచాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. సరే, ఎలాంటి సందర్భాల్లో దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు అనే సందర్భాలన్నీ ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఈ యోఫ్తా గారి గురించి రాయబడింది. మనం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటుంటే, గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు వాడైన యోఫ్తా గురించి మాట్లాడుతూ ఈ యోఫ్తా గారు ఒక వేశ్యకు కుమారుడు అని చెప్పేసి అక్కడ రాయబడుతుంది. గిలాదు యోఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యోఫ్తా గిలాదుకు పుట్టాడు. గిలాదు అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన తన భార్య కాకుండా అతను వేశ్యతో వెళ్ళినప్పుడు ఆ వేశ్యకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరే యోఫ్తా. ఇక్కడ యోఫ్తా గారి చరిత్ర మనం ఆలోచన చేస్తున్న క్రమంలో యోఫ్తా గారు ఒక వేశ్య కుమారుడు అనే ముద్ర సమాజంలో వేళ్ళూనుకుని ఉన్నది. ఎందుకంటే ఆయన ఉనికి ఇక్కడ రాయబడింది కాబట్టి ఆయన ఒక వేశ్య కుమారుడు. బాగానే ఉంది. ఒక వేశ్య కుమారుడు విశ్వాస వీరుల జాబితాలో చేరడం చాలా ఆశ్చర్యకరమైన సంగతే. ఎందుకంటే ఏమంటే తల్లిదండ్రులు బాగుండి, తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉండి కూడా పిల్లల్ని ఈరోజు దేవునిలో పెంచలేకపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి వారి అందరికీ యోఫ్తా గారి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. యోఫ్తా గారి జీవితంలో ఆయన చేసిన కార్యాలు, ఆయనకు తెలిసిన విషయాలు, ఆయన ఎలా తెలుసుకోగలిగాడు అనేవన్నీ మనం ఆలోచన చేస్తుంటే యోఫ్తా గారిని పెంచిన విధానం కానివ్వండి, యోఫ్తా గారి పెరిగిన విధానం కానివ్వండి, అది మనల్ని ఆలోచింపజేసేదే. ఒక వేశ్య కుమారుడు, ఒక గిలాదు కాపరస్తుడైన ఒక వ్యక్తికి పుట్టిన ఈ కుమారుడు ఈ యోఫ్తా గారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మనం కిందకి వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది. అయితే ఈయన గురించి 2-3 వచనాల్లో రాయబడినట్టుగా, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కాబట్టి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు, నీకు భాగం లేదు, నీకు ఆస్తి లేదు, ఏమీ లేదు, మేము వారసులు, నువ్వు కాదు వారసులు అని చెప్పి వారు భయపెట్టేసరికి యోఫ్తా గారు తన సహోదరులు ఇద్దరిని పారిపోయాడు. ఎందుకంటే మరి ఇంతమంది సహోదరులు ఉండి నన్ను ఏమైనా చేయగలరు, వీరంతా నన్ను అవసరమైతే చంపేయగలరు, కాబట్టి వీరి యొద్ద నేను ఉండడం మంచిది కాదు అని అక్కడి నుంచి అతను టోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్న ఇతని యొద్దకి అల్లరి జనం వచ్చారు. ఈ అల్లరి జనంతో కలిసి అతడు సంచరిస్తూ వస్తున్నాడు మనకి ఇక్కడ రాయబడింది. ప్రియులారా, ఇతను చిన్నవాడేమీ కాదు. యోఫ్తా అన్న వ్యక్తి చిన్నవాడేమీ కాదు. ఏమంటే మనం ఇతను ఒక యవనస్తుడిలాగాను, ఇతను ఒక పసివాడి కింద మనం తీసుకోవడానికి వీల్లేదు. ఇతనికి ఒక కుటుంబం ఉంది, ఇతనికి ఒక కుమార్తె ఉంది, ఇతనికి భార్య ఉంది, ఇతనికి సంసారం ఉంది. ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటే యోఫ్తా చిన్నవాడేమీ కాదు, కానీ అల్లరి జనంతో సంచరిస్తున్నాడు అన్న విషయం మనం ఆలోచన చేయాలి. ఎందుకు వీరితో సంచరిస్తున్నాడో అని మనం అర్థం చేసుకోగలిగితే రానున్న కాలంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు అతన్ని అలా విధంగా దేవుడు వాడుకుంటున్నాడని మనకు అర్థమవుతుంటుంది. 4వ వచనంలో మనం చూస్తుంటే, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా
అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యోఫ్తాను రప్పించడానికి పోయి, నీవు మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యోఫ్తాతో చెప్పిరి. యోఫ్తాకి ఆ సామర్థ్యం ఉందన్న సంగతిని గిలాదు పెద్దలు ఎరిగారు. ఆలోచించేయండి ప్రియులారా, యోఫ్తాకి ఆ సామర్థ్యం ఉంది, యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉందన్న సంగతే ఇక్కడ గిలాదు పెద్దలు ఎరిగారు. ఏమంటే గిలాదు కుమారులు ఉన్నారు, గిలాదు కుమారులు ఏమంటే ఈ యుద్ధం చేయడానికి అంత నైపుణ్యం కలిగిన వారు కాదు అని మనకి ఇక్కడ కనపడుతుంది. వారు బలవంతులు ఏమీ కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ యోఫ్తా బలవంతుడు, పైనే మనకి అక్కడ రాయబడింది 1వ వచనంలో, గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, బలవంతుడు, పరాక్రమం కలిగిన బలవంతుడు. ఈ పరాక్రమం కలిగిన బలవంతుడు, ఇతడు బలవంతుడు అన్న సంగతి గిలాదు పెద్దలో గుర్తెరిగారు. ఎందుకు గుర్తెరిగారంటే ఆ సందర్భం వచ్చింది, యోఫ్తాని దేవుడు వినియోగించుకుని ఆ సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చేసరికి వీరి చూపంతా వీరి దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే యోఫ్తా మీదకి వెళ్ళిపోయింది. తను ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అతడు టోబు దేశానికి వెళ్ళిపోయాడే, ఈ టోబు దేశానికి వెళ్ళిపోయిన యోఫ్తా మీద గిలాదు పెద్దల దృష్టి కలిగింది. కారణం ఏంటంటే వారికి కలిగిన ఆపద. ఎప్పుడైతే వీరికి ఆపద కలిగిందో, అమ్మోనీయులు ఎప్పుడైతే వారి మీకు యుద్ధానికి వచ్చారో, వీరు ఇదిగో యోఫ్తాకి కబురు పంపి అంటారు కదండి 8వ వచనంలో, అందుకు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివై యుందువని యోఫ్తాతో అనిరి. నా దగ్గరికి రావడానికి మీకు నాకు ఏంటి పొందిక? ఏమంటే మీరు నన్ను తోలివేశారు కదా, మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని మీరు నన్ను పగపట్టి నన్ను బయటికి గెంటేశారు. మీకు ఇప్పుడు శ్రమ కలిగిందని మీరు నా యొద్దకు రావడం ఎంతవరకు న్యాయము అని అడిగితే, అందుకే వచ్చాము, ఇదిగో అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు నీవు తిరిగి గిలాదుకు రావాలి, నువ్వు వచ్చి మాతో యుద్ధం చేస్తే మనం ఎలాగే గెలిచామంటే ఇదిగో మా గిలాదు ప్రాంతానికి లేదంటే ఇశ్రాయేలు ప్రాంతానికి నువ్వే న్యాయాధిపతివి, అధిపతివిగా ఉందువు అని చెప్పేసి అతనితో మాట్లాడతారు అని గిలాది పెద్దలు అడగగా, గిలాది పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చెప్పున చేయుదుము. 10వ వచనం చదువుతున్నానండి. యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును గాకని యోఫ్తాతో అనిరి. కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి తన సంగతి వినిపిస్తున్నాడు. ఏమన్నా యుద్ధానికి వెళ్ళవలసిన యోఫ్తా దేవుని సన్నిధికి వెళ్ళాడంటే మనం అర్థం చేసుకోవాలి, యోఫ్తా విశ్వాస వీరుడుగా అర్హుడు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అతను యుద్ధరంగానికి వెళ్ళాలి అంటే అతను పిలిచింది దేవుని సన్నిధికి వెళ్ళడానికి కాదు కదా. ఎందుకు పిలిచారంటే యుద్ధం చేయాలి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలి అని వారిని పిలిస్తే, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా దేవునికి చెప్పుకుంటాడంట. ప్రభువా, ఇంకో నా పరిస్థితి ఇది, నేను ఇగో ఒక వేశ్య కుమారుణ్ణి, నీకు తెలియంది ఏముంది, ఇగో నా జనులు నా తండ్రికి పుట్టిన నా సహోదరులు నన్ను వెళ్ళగొట్టేశారు, ఈరోజు వారే మధ్య నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ వచ్చి ఇదిగో నన్ను ఏలమని నన్ను అధిపతిగా ఉండమని వారే నన్ను అడుగుతున్నారో అని ఆయన దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు మరి ఆయన బలపరిచాడు అన్నట్టుగా మనకి తర్వాత కాలంలో మనకు కనబడుతుంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించేద్దాం. 12వ వచనంలో యోఫ్తా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చితవని అడుగుతున్నాడు. నీకు నాకు ఏం జరిగింది? ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. అమ్మోనీయులు అంటే ఎవరో, మోయాబీలు అంటే ఎవరో, ఈ సంగతులు మనం కొద్దిగా ఎరగాలి. ఎందుకంటే అమ్మోనీయులు ఎవరో, మోయాబీలు ఎవరంటే, అమ్మోనీయులు మోయాబీలు లోతు కుమార్తెలకు కలిగిన సంతానం. మోయాబు చిన్నోడు బెనమ్మి అంటే ఇతనే అమ్మోనీయుల మూల పురుషుడు. ఇక వీరు లోతు సంతానం. ఈ లోతు సంతానం కనాను ఆ పరిసర ప్రాంతాల్లో యోర్దానుకు యువతల నివసిస్తుంది. యోర్దానుకు అవతల కనాను దేశం సంపూర్ణమైనది అయితే యోర్దానుకు యువతల వీరు నివసిస్తున్నట్టుగా మనకి కనబడుతుంటుంది. మనం వెనకాల మనకి పటములు ఉంటాయి, వాటిని కూడా మీరు దగ్గర పెట్టుకోండి, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఈ అమ్మోనీయులు ఏ ప్రదేశపు వారంటే యోర్దానుకు యువతల భాగంలో ఉంటున్నవారు. ఈ యోర్దానుకు యువతల భాగంలో ఉంటున్న ఈ అమ్మోనీయులతో ఈ కనాను దేశ ప్రయాణంలో, ఐగుప్తు నుంచి కనాను దేశ ప్రయాణంలో
మోషే గారి నాయకత్వంలో వస్తున్న వీరు ఏమంటే ఆ ప్రాంతం వచ్చేసరికి దేవుడు వారితో మాట్లాడిన మాటలు అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒకసారి మీకు తెలియకపోతే ఒకసారి ఆ మాట మనం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చనిపోయే ముందు దేవుని మాటలో లేదంటే ధర్మశాస్త్ర ఉపదేశం మళ్ళీ ఒకసారి చేస్తున్నాడు. ద్వితీయోపదేశం రెండవసారి ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశిస్తున్న ఆ క్రమంలో ఆయన మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే రెండవ అధ్యాయంలో 36, 37 వచ్చిన చదువుకుందామండి. 37 అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బేకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడని యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఇశ్రాయేలు అందరినీ పోగు చేసిన మోషే గారు ఆ సమాజంతో మాట్లాడుతూ ఇదిగో ఆనాడు మనతో దేవుడు చెప్పినట్టుగా మనం ఆ ప్రాంతాలకి వెళ్ళలేదు. ఏ ప్రాంతాలకి? అమ్మోనీయుల దేశానికి కానీ యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతంకైనాను మన్నెములోని పురములకైనాను మన దేవుడని యెహోవా చెప్పాడు మీరు వెళ్ళొద్దు. వారు ఎవరంటే వారు లోతు సంతానం. వారికి ఆ దేశాన్ని ఇచ్చాను, వారిని మీరు వెళ్ళగొట్టడానికి, వారిని ఆక్రమించుకోవడానికి, వారితో యుద్ధం చేయడానికి వీల్లేదు. కాబట్టి మీరు ఈ ప్రాంతం గుండా వెళ్ళొద్దని చెప్పేసి దేవుడు వారితో చెప్తూ వచ్చాడు. ప్రియులారా, అయితే వీరికి ఎందుకు ఈ మనసు వచ్చింది? న్యాయాధిపతుల గ్రంథంలో ఇంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మోనీయులకు ఎందుకు ఈ మనసు వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, అమ్మోనీయులు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేయగలిగితే అమ్మోనీయులు వారి స్టేటస్ ఏంటి, అసలు అమ్మోనీయులు ఎలాంటి వారు మనం ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశకాండం అదే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 18, 19, 20, 21 వచనాల్లో రాయబడిన మాటలు ఒకసారి చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 18 చదువుతున్నానండి. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలి అనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నీయను అని చెప్పాడు దేవుడు. అది 20వ వచనం. అదియు రెఫాయీల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జుంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వీరు ఆ దేశంలో ఉన్న రెఫాయీలు. అంతకుముందు అమ్మోనీయులకు ఆ దేశాన్ని ఇచ్చే సమయంలో ఆ దేశంలో ఉంటున్నవారు. అంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఏమంటే ఇశ్రాయేలీయులు కనాను దేశానికి రాకముందు ఆ దేశంలో కొన్ని జాతులు వారు నివసించారే, ఆ జాతులు వారిని ఎలాగైతే వెళ్ళగొట్టేసి ఇశ్రాయేలీకి ఆ దేశాన్ని ఇచ్చాడో, అలాగే లోతు సంతానానికి ఆ దేశాన్ని ఇచ్చేటప్పటికీ ఆ దేశంలో ఉన్నవారు ఎవరో చెప్పమంటారండి? రెఫాయీయులు. రెఫాయీలు అంటే రాక్షసులు అన్న ఆ పదానికి అర్థమే రాక్షసులు అనే పదాన్ని ఇచ్చారు. అయితే వారు ఉన్నత దేహులు, వారు అనాకీయులని వారు ఉన్నారు. చూసారా, మనం చూసుకుంటాం. మనం గొలియాతు ఏమండి, తర్వాత వారు సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో వారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, హెబ్రోను ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతున్న అనాకీయులు వారు ఎత్తర్లు, వారి దృష్టికి మనం మిడతల వలె ఉన్నామని చెప్పారే వారు అన్నమాట. వారు ఆ సంతతి వారు ఎలాంటి వారంటే ఉన్నత దేహులు, బలవంతులైన జనులు. వీరు ఎంత బలవంతులైనా సరే వీరిని లోతు సంతానంలో నుంచి వచ్చిన ఈ అమ్మోనీయులు ఓడించి వారిని ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టేశారు. ఒకసారి ఆలోచించేయండి, ఎంత బలవంతులై ఉంటారు అమ్మోనీయులు. ఏమంటే ఒక బలాజ్యుల్ని చంపేసిన దావీదు ఎంత బలవంతుడు అని మనం అంచనా వేస్తాం ఏమంటే గొలియాతు విషయంలో. అలాగా ఇక్కడ ఈ అనాకీయులు అనబడుతున్నవారు, ఈ రెఫాయీలు అనబడుతున్న వారిని, ఆ ప్రదేశంలో ఉన్నవారి బహుబలవంతుల్ని వారు ఆ ప్రదేశాన్ని నుంచి వెళ్ళగొట్టేసి వారు దేశాన్ని వీరు ఆక్రమించుకొని ఆ ప్రదేశంలో ఉంటున్నవారు అమ్మోనీయులంటే చిన్నవారిగా చూడొద్దు. ఎందుకంటే అమ్మోనీయులు చాలా బలవంతులు. ఎందుకు బలవంతులు అని చెబుతున్నానంటే వారు రెఫాయీలనే బలవంతుల్ని వెళ్ళగొట్టేశారంటే వారు ఎంత బలవంతులో ఆలోచన చేయండి. ఇప్పుడు అంతటి బలవంతులు, రెఫాయీయుల్ని ఓడించిన బలవంతులు ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి, గిలాదు వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. వీరు యుద్ధానికి రావడానికి కారణం ఏంటంటే కారణం ఏమీ లేదండి. ఏమంటే పైన మనకు చెప్పినట్టుగా దినవృత్తాంతాల ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయం చివరి భాగాలు 37 మనం చదువుకున్నట్టుగా దేవుడు వెళ్ళొద్దన్నాడు. ఆ ప్రాంతాలకు వారు వెళ్ళలేదు. మనకు తెలిసే సంగతులన్నీ కూడా.
మీరు ఒకసారి వారి వారి ప్రయాణ మార్గాల్లో మీరు చూడగలిగితే పటం చెప్పాను కదండి, చివరిలో ప్రకటన గ్రంథం పక్కనే పటాలు ఉంటాయి కదండి. ఆ పటాల్లో మనం ఒక్కసారి మనం అక్కడ చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుందని నా ఉద్దేశం అంతే. ఏమంటే ఒకసారి మీరు ఆ పటంలో చూద్దాం. ఆ పటంలో మీరు యోర్దానికి యువతల ప్రాంతం ఒకసారి మీరు చూడండి. కావాలంటే ఇశ్రాయేలీల గోత్రములు తెలుపు పాలస్తీనా పటం అని ఉంది, చూసారండి రెండవ పటం. ఈ రెండవ పటంలో మోయాబీలని పెద్ద అక్షరాలతో ఉంది. మోయాబీలు ఏమంటే తర్వాత అమ్మోనీయులు అనే పెద్ద అక్షరాలను చూసారండి. అమ్మోనీయులు వీరేనండి, అమ్మోనీయులు, మోయాబీలు, అమ్మోనీయులు వీరి ప్రాంతం మీదే వీరే ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు ఏమంటే వీరు వచ్చారు యుద్ధానికి. కానీ ఒక మాట మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ మోయాబీలకి అమ్మోనీయులకి సరిహద్దు ప్రాంతము అమోరీల దేశం. అమోరీల దేశం ఒకసారి మీరు ఆ మ్యాప్లో మీరు చూడగలిగితే ఏమంటే మోయాబ్ మనం చూసారా, మోయాబీలకి ఈ అమోనీయులకి ఈ మధ్యలో ఒక ప్రాంతం ఉంటుంది. యోర్దాను నదికి ఆనుకుని ఒక ప్రాంతం ఉంటుంది. అదే అమోరీల ప్రాంతం. అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. అమ్మోనీయులకి పై భాగంలో, అమ్మోనీయులకు తూర్పు భాగంలో ఏమంటే అమోరీయుల భూభాగం ఉంటుంది. ఈ అమోరీయుల భూభాగం అమ్మోనీయులకి సరిహద్దే, ఇటు మోయాబీలకి సరిహద్దే. ఆ పక్కనే యోర్దానికి సరిహద్దు. ఈ అమోరీల దేశం ఆ ఎదురుగా యోర్దానికి సరిహద్దు, ఈ పడమటన అమోరీలకు సరిహద్దు, ఏమంటే ఈ ఉత్తరాన మోయాబీలకి సరిహద్దు. మనం దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఈయన చెప్తారు. ఇక్కడ మనం ఇది చూసాం కదండి, ఒకసారి బైబిల్లో చూద్దాం. 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఈ యోఫ్తా గారు వారి రాజుకి కబురు పంపించి వారితో మాట్లాడుతున్నాడు. 13వ వచనం, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బేకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నారు, అందుకే యుద్ధానికి వచ్చాను అన్నాడు. వింటున్నారండి? నేను ఎందుకు యుద్ధానికి వచ్చానంటే, నీకు నాకు కలహం ఏంటి, నీవు యుద్ధానికి రావడానికి కారణం ఏంటి అని యోఫ్తా గారు అమ్మోనీయుల రాజుని అడిగితే, ఈ అమ్మోనీయుల రాజు ఏం చెప్తాడంటే, ఇదిగో అర్నోను మొదలుకొని, మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అర్నోను మొదలుకొని తర్వాత యబ్బేకు వరకు యోర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకున్నందుకే నేను వచ్చాను. నేను మరే కారణాన్ని బట్టి నేను రాలేదు. మీరు మా దేశాన్ని ఆక్రమించుకున్నారో అని చెప్తున్నాడు. ఇది జరిగిందా అంటే లేదంటే చరిత్రలో జరగలేదు. వారు ఆ ప్రాంతం గుండా వెళ్ళలేదు. మీరు ఒకసారి ఇశ్రాయేలీల నిర్గమము గురించి ఆ ప్రయాణ మార్గాల యొక్క పటాలు దొరుకుతున్నాయి ఈ మధ్యకాలంలో. మనకు బైబిల్లో అయితే లేవు, కానీ కొన్ని రకాల బైబిల్లో ఉంటాయి. మనకి బయట కూడా ఈ మ్యాప్లు దొరుకుతున్నాయి. వీటిలో మనం చూడగలిగితే వారి సంచార మార్గం, వారి ప్రయాణ మార్గం వచ్చేసరికి ఇదిగో మీరు మోయాబులు కానీ అమ్మోనీయులు కానీ మీరు ముట్టుకోవద్దు, వారి ప్రదేశానికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే దేవుడి మాటకు లోబడి వారు ఏం చేశారో తెలుసండి, మోయాబు మైదానాలు చుట్టుకుంటూ అలా పైకి వెళ్ళారు. బాలాకు రాజు ఆ సమయంలో బాలాకుని అడిగారు, ఇంకో మేము మీ మార్గం గుండా వెళ్తామంటే అబ్బే వెళ్ళడానికి కుదరదని చెప్పాడు. అప్పుడు వారు ఏం చేశారంటే వారితో యుద్ధం చేయలేదు. వారితో ఏం చేశారంటే వారు ఆ పై ప్రాంతానికి వెళ్ళడానికి మోయాబు ప్రాంతాన్ని ఇలా చుట్టుకుంటూ పైకి వచ్చేసరికి ఈ మూలలో అమ్మోనీయులు ఉంటారు. సరిహద్దు ప్రాంతం అమ్మోనీయుల సరిహద్దు, మోయాబీల సరిహద్దు గుండా అలా వెళ్ళేసరికి అమ్మోనీయుల సరిహద్దుకు వచ్చేసరికి మోయాబీలు అమ్మోనీయుల సరిహద్దుకు వచ్చేసరికి అది 3 సరిహద్దులు కలుస్తాయి. అక్కడ 3 సరిహద్దులు కలుస్తాయి. మరి నా మాటలు మీకు అర్థమవుతుందో లేదో కదండి, పటంలో మనం చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మోయాబీలు అమ్మోనీయులు ఆ పై భాగంలో అమోరీయులు ఉన్నారే, ఈ 3 భూభాగాలకి ఒక సరిహద్దు ప్రాంతం పిన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్లోకి వచ్చేసరికి ఏమండి అమోరీయుల రాజు యుద్ధానికి వచ్చేసాడు ఇశ్రాయేలీలతో. చరిత్రలో ఇదే జరిగింది. అమోరీయుల రాజు యుద్ధానికి వచ్చేసాడు. ఇదిగో ఆ భూభాగం ప్రాంతానికి వచ్చేసరికి అమోరీయుల రాజు యుద్ధానికి వచ్చాడు. షీహోను తెలుసు కదండి, ఈ షీహోను యుద్ధానికి వచ్చేసాడు. ఇప్పుడు షీహోను యుద్ధానికి వచ్చేసరికి ఆ షీహోనుతో యుద్ధం చేశారు, అమ్మోనీయులతో యుద్ధం చేయలేదు, అమ్మోనీయుల ప్రాంతంలోకి వెళ్ళలేదు. ఈ షీహోనుతో యుద్ధం చేసి షీహోనును ఓడించి ఆ ప్రాంతాలను ఆక్రమించేసుకున్నారు. ఏ ప్రాంతాలనే? అమ్మోనీయులకు తూర్పు భాగంలో ఉన్న ప్రాంతాలని వీరు ఆక్రమించుకున్నారో. అప్పుడు లేని బాధ ఇప్పుడు అమ్మోనీయులకు ఇప్పుడు వచ్చిందంటండి. ఏమండి ఆలోచన చేయండి. నేను చాలా విషయాలు చెప్పాలి అంటే మన విశ్వాస జీవితంలో ఆలోచన చేస్తున్నాం, కానీ ఈ సందర్భంలో మనం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మళ్ళీ వీటిని మాట్లాడుకునే అవకాశం ఉండదు కాబట్టి నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ
అమ్మోనీయులతో యుద్ధానికి వచ్చి అమోరీలతో యుద్ధం చేసి అమోరీలతో యుద్ధం చేసిన తర్వాత ఆ భూభాగాలను ఆక్రమించుకొని వారు ఆ పైనుంచి యోర్దాన్ని దాటేసి అవతలకి వెళ్ళిపోయారు. యువతల ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా వారు పనిచేసుకున్నారు. తర్వాత 300 సంవత్సరాలు అయింది అంటుంది ఇప్పటికే. ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం యోప్తా మాట్లాడుతున్న ఈ సందర్భానికి వారు ఆ ప్రాంతంలో యుద్ధాలు చేసి వాటిని జయించి వాటిని పట్టుకున్న ఆ సంవత్సర కాలం ఎంతంటే 300 సంవత్సరాలు అయింది. అదే అంటాడు, ఈ 300 సంవత్సరాల లోపు ఈ 300 సంవత్సరాలు అయ్యిందే, ఇంతకాలం మీరు ఏం చేశారు అని అడుగుతాడు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములన్నింటిలోనూ 300 సంవత్సరాల నుంచి నివసించుచుండగా ఆ కాలమున నీవేలా వాటిని పట్టుకోనలేదని అడిగాడండి. మంచి మాట. ఏమంటే నువ్వు ఆ సమయంలో ఎందుకు పట్టుకోలేదు, ఇప్పుడు అడుగుతున్నావేంటి? 300 సంవత్సరాలుగా లేని ఈ కయ్యం నీకు ఈరోజు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నాడు. యథార్థంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు మోయాబీల్ని కానీ అమ్మోనీలు కానీ ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. సరిహద్దు ప్రాంతమైన అమోరీలు వారి మీదకి వస్తే వారితో యుద్ధం చేసి వారి సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు అమ్మోనీలకు అవి సరిహద్దు ప్రాంతాలు కాబట్టి వీరు అంటున్నారు ఆ ప్రాంతాలు మావే అన్నారు. ఆ ప్రాంతాలు మావే, నువ్వు పట్టుకున్నది మావే, నువ్వు మా వాటినే పట్టుకున్నావు అని చెప్తున్నారు. మరి పట్టుకున్నప్పుడు ఏమయ్యారు అంతా? సరే, ఇది ఏమైనా కానివ్వండి, ఈ సందర్భం మీకు అర్థమై ఉంటుంది. నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, మనం ముందుకు వెళ్దాం. ఇక మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఈయన చాలా విషయాలు మాట్లాడుతున్నారు. 12వ వచనం నుండి ఈ యోఫ్తా గారు అమ్మోనీయుల రాజుతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక్క విషయం కాదు ఆయన మాట్లాడింది. 13 వచనం దగ్గర నుంచి ఏమంటే 24 వచనాల వరకు ఇంచుమించుగా ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా కూడా చెప్పేశాడు. ఎంత జ్ఞానం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 14 చదువుతున్నానండి. అంతటి యోఫ్తా మరలా అమ్మోనీయుల రాజు వద్దకు దూతలను పంపి యోఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమైన అమ్మోనీయుల దేశమైనను మోయాబుల దేశమైనను అమ్మోనీయుల దేశమైనను ఆక్రమించుకోలేదు. ఇందా నేను చెప్పాను కదా, వారు ఏ ప్రాంతాల గుండా వెళ్ళారు, ఆ ప్రాంతాల గుండా వెళ్తే అమ్మోనీయులు కాదు వారితో యుద్ధం చేసింది, అమోరీలు యుద్ధం చేశారు. వారి సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలను వీరు ఆక్రమించుకుంటే అవి మా ప్రాంతాలని చెప్పేసి నువ్వు ఈరోజు వస్తున్నావు. ఇదిగో నీ ప్రాంతాలని మేము ముట్టుకోలేదు, మోయాబు దేశాన్ని ముట్టుకోలేదు, అమ్మోనీయుల దేశాన్ని ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు 16 చదువుతున్నానండి. ఐగుప్తులోంచి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అంటే ఈ సందర్భం అంతా చెప్పాడండి. ఏమంటే ప్రియులు ఆలోచించండి, సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఆపుతున్నాను. నాకు చాలా చెప్పాలని ఆశ కలిగి ఉంది. అయితే ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఒక మాట చెప్తాను ఏమంటే, ఈ గిలాదు కుమారుడైన యోఫ్తా వేశ్య కుమారుడైతే అల్లరి జనాంగాలతో తిరుగుతుంటే 300 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఎలా తెలిసింది ఇతనికి? అంటే ఇతను ఏమంటే పైకి అల్లరి జనంతో తిరుగుతున్నాడు కానీ ఇతను విశ్వాసానికి సంబంధించిన వాడే, దేవుని అనుసరిస్తున్న వాడే. ఏమంటే యుద్ధానికి వెళ్లకుండా దేవుడి సన్నిధికి వచ్చాడంటే ఇతను ఎలాంటివాడంటే ఇతను ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం కలిగినవాడే. ఇతను దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు అని చెప్పడానికి ఇంకా ఏంటి రుజువులు అంటే ఆయన చేసిన కార్యాలు. మనకందరికీ తెలుసు ఆయన చేసిన కార్యాలు. ప్రియులారా, ఇందులో ఇక్కడ వారు ఆయన మాట్లాడిన తర్వాత 29వ వచనంలో మాట్లాడుతున్నాడు. 29వ వచనంలో అయితే 28వ వచనంలో చదువుకుంటుంటే, అయితే అమ్మోనీయుల రాజు యోఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. ఏమంటే నాశనం తటస్థించిన తర్వాత ఎవరేం చెప్పినా ఆలకించరు. ఈరోజు సమాజంలో నివసిస్తున్న వారు, దేవుని సహవాసాల్లో ఉంటున్న వారు మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే వారు ఎన్ని మాటలు వారి దృష్టికి వెళ్తున్నా వారు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, ఎందుకు తమ మనసులను మార్చుకోలేకపోతున్నారు, ఎందుకు వాక్యాన్ని ఒప్పుకోలేకపోతున్నారంటే నాశనానికి సిద్ధపడిన వారు ఎవరో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. అదే ఒక నిర్ణయం చేసుకోవాలి. మనం చాలామంది విషయంలో బాధపడతాం. ఎవరిని పలానా వాడు దేవుని సన్నిధిలో ఉంటాడు కానీ మారు మనసు ఉన్నట్లేదు, ఎప్పటి వల్లే జీవితాన్ని జీవిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది గురించి మనం బాధపడుతుంటాం, నలిగిపోతుంటాం. కానీ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుడు మనం ఓదారుతున్న మాట ఏంటంటే, ఇదిగో వారు నాశనానికి నియమించబడిన వారు, నీవెన్ని చెప్పినా వారు
విననగాక వినరు. ఇక్కడ యోఫ్తా కూడా ఈ సంగతులన్నీ చెప్పాడు. అయ్యో మేము మామూలుగా రాలేదయ్యా, మేము మోయాబును అమ్మోనీయులు మీ జోలికి రాలేదు, అసలు మేము అలా వెళ్తుంటే అమోరీయులు వచ్చారు మా మీదకి, వారితో యుద్ధం చేసాం, వారి భూభాగాలను ఆక్రమించుకున్నాం, అయినా 300 సంవత్సరాల నుంచి మేము ఆ ప్రదేశాలు నివసిస్తుండగా ఇప్పుడు వచ్చిందే నీకు మాయరోగం అని అడిగాడు. అప్పుడైనా సరే సెట్ అవ్వాలి కదండి, ఇదే సెట్ అవ్వట్లేదు. 28వ వచనంలో, అయితే అమ్మోనీయుల రాజు యోఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. అప్పుడు 29వ వచనంలో, యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనస్సులోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుతున్నాడో. ఏమండి, యుద్ధాలు చేసిన రాజులు, ఏమంటే ఇతను ఒక వేశ్య కుమారుడు, అలాంటిది ఈ వేశ్య కుమారుడు దేవుని విశ్వాసం కలిగిన వాడని మనకు తెలియటానికి యెహోవా ఆత్మ అతని మీదకి వస్తే అతను ఆయా ప్రదేశాలకు సంచరించి యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. యుద్ధానికి సిద్ధపడి అమ్మోనీయులను చేరుకుంటున్న సమయంలో యోఫ్తా దేవునికి మొక్కుకుంటున్నాడు. ఏమని తెలుసండి, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదును అని చెప్పేసి అతడు దేవునికి మొక్కేసుకున్నాడు. నా ఇంటి నుంచి ఏదైతే నేను క్షేమంగా నా దేశానికి నా ఇంటికి నేను తిరిగి వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్న క్రమంలో ఏది అయితే నాకు ఎదురొస్తుందో ముందుగా అది దేవునికి నేను ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పిస్తానని చెప్పేసి ఇక్కడ మాట్లాడటం మనకు జరిగింది. సరే, అతను తీర్మానం చేసుకున్న తర్వాత అతను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అతను ఇంచుమించుగా 20 పట్టణాలను నిశ్శేషంగా, అసలు శేషం అన్నది లేకుండా వారిని జయించేశాడు. శేషం అనేది లేకుండా నిర్శేషంగా 20 పట్టణాలను అతను జయించేశాడు. జయించిన తర్వాత అతను తన దేశానికి తన ఇంటికి ప్రయాణమై తిరిగి వస్తున్న క్రమంలో 34వ వచనంలో యోఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని. ప్రియులారా, ఆలోచించేయండి, ఎంతో విజయోత్సాహంతో తానికి దేవుడు అనుగ్రహించిన విజయాన్ని పొందుకొని ఎంతో ఆనందంతో వస్తున్న యోఫ్తాకి ఆ ఆనందం కొద్ది నిమిషాలు కూడా, కొన్ని క్షణాల పాటు కూడా తన ఇంటికి వచ్చిన తర్వాత లేదేమో. ఎందుకంటే తన ఇంటికి రాగానే తను ఏ పశువు వస్తుందో దాన్ని దేవునికి బలర్పిస్తాం అనే ఆలోచనతో ఉంటే తన ఇంటికి రాగానే తన కుమార్తె, ఒక్కతైన కుమారులు లేరు అతనికి, ఒక్కతే కుమార్తె ఉంది. ఈ ఒక్కతే కుమార్తె తన తండ్రి అమ్మోనీయుల మీద యుద్ధం చేశాడు, వారందరినీ గెలిచాడు దేవుని సహాయం ద్వారా అని తను ఏం చేసిందంటే తన తండ్రిని ఎదుర్కోవడానికి తంబురతోనూ నాట్యంతోనూ ఆమె ఏం చేసింది తెలుసండి, తన తండ్రిని ఎదుర్కోవడానికి బయలుదేరి అతని దగ్గరికి వచ్చేసింది, ముందుగా వచ్చేసింది. తనకున్న ప్రేమను బట్టి అతను కౌగిలించేసుకుంది. నాన్న, నీకు ఎంత గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పేసి అతన్ని ప్రశంసిస్తుంది. అతని ప్రశంసిస్తున్న ఆ ప్రశంసలు కాదు, అతను బహుగా కృంగిపోయి అతను అంటాడు ఒక మంచి మాట అండి 35వ వచనంలో, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను. అర్థం చేసుకోండి ప్రియులారా, కళ్ళ ముందుంది ఎవరు తెలుసండి, కళ్ళ ముందు తన ఒక్కగాని ఒక కుమార్తె. ఈ ఒక్కగాని ఒక కుమార్తె నన్ను కృంగదీసావు నా కూతురా, అసలు నన్ను కృంగదీసిన వారిలో చాలామంది ఉన్నారు. నేను చిన్ననాటి నుంచి వీరి మధ్య బ్రతికినప్పటి నుంచి వారి మాటలో, వారి చేష్టలో, వారి పనులకి నేను ఎంతో ఇబ్బంది పడి ఎంతో కృంగిపోయాను. కానీ ఇప్పుడే దేవుడు నాకు నెమ్మది కలిగిస్తున్నాడు అన్న సమయంలో నువ్వు ఒక్కతవే నా కుమార్తెవు, నీవు నన్ను బహుగా కృంగదీసావు, ఇక నేను నిన్ను మొక్కుకున్నాను, నేను బలిగా అర్పించాలని నేను మొక్కుకున్నానని చెప్పేసి అతను బాధపడుతూనే అతను అంటున్న మాట మీరు ఆలోచించేయండి ప్లేయరా. ఏమంటాడంటే, నేను వెనుక తీయలేను. ఆ మాట మళ్ళీ చదువుకుందాం చూడండి. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను, నేను వెనుక తీయలేను. కారణం ఏంటి చెప్పమంటారా? విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసం అంత గొప్పదే. ఇద్దరి గురించి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఏమంటే అబ్రహాము గారి విశ్వాసం ఎంత గొప్పదో మనకు రుజువు చేయడానికి ఇస్సాకు గారిని బలర్పిస్తాక వెళ్ళాడే, ఆ సమయంలో రుజువు అయిపోయింది. ఆయన వెనుక తీయలేదు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఏమంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు రాజుకి యోనాతాను కుమారుడు ఉన్నాడు. యోనాతాను ఒక సందర్భంలో సౌలు ఒక తీర్మానం చేశాడు, నేను శత్రువుల మీద యుద్ధం చేసి గెలిచేంత వరకు నేను ఆహారం ముట్టను, ఎవడని ముట్టుకుంటే శాపగ్రస్తుడు, వాడు మరణానికి పోతారని చెప్పేసి
తీర్మానం చేసేసుకున్నాడు, తన హృదయం ప్రమాణం చేసేది దేవుడితో. ఆ సమయంలో యోనాతాను అక్కడ లేడు. యోనాతానుకి ఆ విషయం తెలియదు. ఆ అరణ్యంలో తేనె కాలువ పారుతుంది. ఆ తేనె కాలువలో తన కర్ర మనముంచి దాన్ని చేత్తో పుచ్చుకుని అతను తాగేశాడు. తర్వాత అందరికీ తెలిసింది దేవుడు వారికి సహాయం చేయడు మానేశాడు. అప్పుడు ప్రజలందరూ కలిసి ఎవరు తప్పు, ఎవరు చేసిన ఈ పొరపాటు అని వారు ఆలోచన చేస్తే సౌలు పేరు పడింది. సౌలు పేరు తర్వాత యోనాతాను పేరు పడింది. ఇప్పుడు యోనాతానును చంపేయాలి అక్కడ ఆ క్షమంలో, ఆ సందర్భంలో ఆయన ప్రమాణం చేసేసుకున్నాడు, మొక్కేసుకున్నాడు రాజుగారు అక్కడికైనా. కానీ ప్రజలు అన్నారు, మాకు ఇంత రక్షణ కలిగేసి నువ్వు చంపేస్తావా, నువ్వు చంపడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు ఏం చేశాడు? వదిలేశాడు. యోనాతాన్ని వదిలేశాడు. మనకు తెలిసే విషయం. యోనాతాన్ని అతను తప్పు చేసిన అతని తప్పుని అతను అక్కడ శిక్షించలేకపోయాడు. మనం ఈ విధానంలో ఆలోచన చేస్తుంటే ఎవరు విశ్వాస వీరులు, అసలు యోఫ్తా ఒక వేశ్యకుమారుడు అయ్యుండి విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళడానికి ఏంటి కారణం అని ఆలోచన చేస్తుంటే ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. ఇది ఒకటే కదండి, తన ముందుకు జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏమండి, నేను వెనక తీయను. నువ్వంటే నాకు ఇష్టమమ్మా, నువ్వంటే నాకు ప్రేమమ్మా, నువ్వు ఒక్కతవేనమ్మా నా కూతురు, నీవు కాక మరొకరు లేరమ్మా నాకు. అయినా సరే నువ్వెంత ప్రేమైనా సరే నీకంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను వెనుక తీయను, నేను అనుకున్నది నీ విషయంలో ఖచ్చితంగా చేస్తాను, దేవుడికి మొక్కుకున్నాను, దేవుడికి నేను అర్పిస్తానని చెప్పేసి ఆమెతో చెప్పడం జరిగింది. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే యోఫ్తా విశ్వాస వీరుడేనా? యోఫ్తా విశ్వాస వీరుడుగా అర్హత సాధించడానికి, ఆ జాబితాలో ఉండడానికి యోగ్యుడేనా? యోగ్యుడే. ఆయన చేసిన పనులు అలాంటివి, ఆయన తీర్మానాలు అలాంటివి. ఏమంటే తన భార్య ఉంటుంది, తన బంధువులు ఉంటారు, మొక్కుకున్నావులే, ఏముంది వేరేది మొక్కుకో. ఇప్పుడు ఏమైపోయింది? ఒక్కగాని కూతురిని తీసుకెళ్ళి మందిరంలో పడేస్తావా, బలిగా ప్రతిష్ఠించేస్తావా అని చెప్పేసి ఎంతమంది అతన్ని కన్విన్స్ చేసి ఉంటారో, కానీ వేటికి లోపడలేదు. తన కుమార్తె అన్నదే తండ్రితో, నాన్న 2 నెలల పాటు నన్ను విడిచిపెట్టి నా కన్యత్వంతో నేను ప్రలాపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత తన కుమార్తె విషయంలో మొక్కుకున్న దాన్ని అతను జరిగించాడని చెప్పేసి మనకి రాయబడింది. ఆ మాట ఒకసారి చదువుకుని మనం ముగించేసుకుందాం. 39వ వచనంలో, ఆ 2 నెలల్లో అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున ఆమెకు చేసేను 2 నెలలైనా సరే తన ఆలోచన మారలేదు, తన తీర్మానం తప్పబడలేదు, తన తీర్మానం నుంచి వేరొక ఆలోచన కలగలేదు. బలమైన తీర్మానం కలిగిన వాడు యోఫ్తా. దేవునికి మొక్కుకున్నాడంటే ఖచ్చితంగా మొక్కుబడి తీర్చడానికి సిద్ధపడ్డాడు. ఏమంటే ఇలాంటి త్యాగపూరితమైన జీవితాలు కలిగిన వారిని విశ్వాస వీరిలో జాబితాలో ఆ పట్టిలో చేర్చడానికి అతను వేశ్యకుమారుడైతే ఏంటి, దొంగ కుమారుడైతే ఏంటి, ఏమంటే అతను నరహంతకుడు కుమారుడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ దేవుని విశ్వాసం కలిగిన ఆయన విశ్వాసానికి ఆయన దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే, నువ్వు వేశ్య కుమారుడు అయినా పర్వాలేదు, నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వాస వీరుల జాబితాలో ఉండదగిన యోగ్యుడు అని చెప్పి ఇక్కడ యోఫ్తా గారిని ఆ సందర్భంలో విశ్వాస వీరుల జాబితాలు చేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇక 12వ అధ్యాయంలో కూడా కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. ఏమంటే ఎఫ్రాయిమీలతో యుద్ధం జరిగింది. ఈ సందర్భాన్ని మన అందరికి తెలిసినవే. సమయం అయిపోయింది కదండి, ముగించేసుకుందాం. ఏమంటే ఈ సందర్భాలన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ యోఫ్తా గారి విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తుంటే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో రాయబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే, యోఫ్తా అపారమైన విశ్వాసం కలిగిన వాడు. ఆ రోజు అబ్రహాముగా ఎలాగైతే విశ్వాసం కలిగి తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడో, ఇప్పుడు ఒక్కగానైనా ఒకే ఒక కుమార్తె, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె, తన కుమార్తెని ఇయ్యడానికి వెనుక తీయకుండా కొంత సమయం గ్యాప్ వచ్చినా సరే ఆ గ్యాప్లో కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా తన నిర్ణయం నిలబెట్టుకుని దేవునికి ఆమెని ప్రతిష్ఠించాడు. అవన్నీ మనం చూసాం. కాబట్టి యోఫ్తా గారి విశ్వాస వీరుడు. మనం కూడా అలాంటి జీవితాలు కలిగి ఉండాలంటే సమయం లేదు కాబట్టి ఇందులో నీతి మీకు చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఏమంటే కాబట్టి ఆలోచన చేయండి. మనం కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ కాలం జరిగినా సరే, కాలం జరిగితే జరిగింది కానీ మనలో మార్పు మాత్రం రాకూడదు. మనం ఏ తీర్మానం మీద అయితే నిలబడ్డామో మనం మరణాంతం వరకు కూడా అదే తీర్మానంతో బ్రతకాలి. అట్టి ధన్యత దేవుడు యోఫ్తా గారికి ఇచ్చారు. అలాంటి ధన్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించి మనం కూడా విశ్వాస వీరుల జాబితాలో లేదంటే ఆ ప్రదేశంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.